మన భారత రాజ్యాంగంలో ఓ విచిత్రమైన ఆర్టికలుంది. అదే ఆర్టికల్ 37. ఇది దేశ పాలనకు ఒక దిక్సూచిలాంటిది. కాని దీన్ని అమలు చేయమని మనం ఏ కోర్టుకు వెళ్లలేం. అంటే ఒకేసారి ఇది చాలా పవర్ఫుల్, కాని చట్టపరంగా చూస్తే మాత్రం దీనికి బలమే లేదు. మరి ఈ విచిత్రమైన ఏర్పాటు వెనుకున్న అసలు కారణమేంటి? రండి, ఈ ఆసక్తికరమైన రాజ్యాంగ రహస్యాన్ని ఛేదిద్దాం. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. దేశాన్ని నడిపించడానికే ఒక రూల్ ఫండమెంటల్ అయినప్పుడు దాన్ని ప్రభుత్వం ఫాలో అవ్వకపోతే మనం కోర్టుకెందుకు వెళ్లలేం? ఈ రాజ్యాంగపరమైన వైరుధ్యాన్ని ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ కాన్స్టిట్యూషనల్ పజిల్ని సాల్వ్ చెయ్యాలంటే మనం ముందుగా ఆర్టికల్ 37 అసలు ఏం చెప్తుందో దాని మూలంలోకి వెళ్లి చూడాలి. ఇక్కడ చూస్తే టెక్స్ట్ చాలా క్లియర్గా ఉంది కదా. ఇది బేసిక్గా 3 కీలకమైన విషయాలు చెబుతోంది. 1, వీటిని ఏ కోర్టులోనూ ఎన్ఫోర్స్ చెయ్యలేం. 2, అయినా సరే దేశపాలనకు ఇవి చాలా ఫండమెంటల్. 3, చట్టాలు చేసేటప్పుడు వీటిని పాటించడం ప్రభుత్వం యొక్క డ్యూటీ. ఈ 3 పాయింట్లే మన విశ్లేషణకు పునాది అన్నమాట. ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే ఈ ఆర్టికల్లో ఉన్న కీవర్డ్స్ని మనం అర్థం చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రిన్సిపల్స్ అనేవి లీగల్ వెపన్స్ కాదనమాట. ఇవి ప్రభుత్వానికి ఒక మోరల్ గైడ్ లాంటివి. అంటే ప్రభుత్వం చేసే ప్రతి చట్టం, ప్రతి పాలసీ ఈ ఆదర్శాలకు తగ్గట్టు ఉండాలి. దీన్ని కోర్టులో ప్రశ్నించలేకపోయినా ప్రజల దృష్టిలో ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి ఇదొక బెంచ్మార్క్లా పనిచేస్తుంది. మన రాజ్యాంగంలో 2 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. 1, సిటిజన్స్కి ఇచ్చే ఫండమెంటల్ రైట్స్. 2, ప్రభుత్వానికి ఇచ్చే డిరెక్టివ్ ప్రిన్సిపల్స్. చాలా కాలం పాటు ఈ రెండిటి మధ్య పెద్ద గొడవ జరుగుతున్నట్టే అనిపించింది. ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఫండమెంటల్ రైట్ అంటే ఒక సిటిజన్ కోర్టుకు వెళ్లి ఇది నా హక్కు, నాకిచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేయగల పవర్. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే సమాజం బాగోకోసం ప్రభుత్వం నెరవేర్చాల్సిన ఒక లక్ష్యం, ఒక ఆశయం. ఈ తేడానే కొన్ని దశాబ్దాల పాటు అతిపెద్ద రాజ్యాంగీయ చర్చలకు దారితీసింది. అసలు వ్యక్తిగత హక్కు ముఖ్యమా, లేక సామూహిక శ్రేయస్సు ముఖ్యమా? మరి ఇంత కాంప్లికేటెడ్ ఇష్యూని మన జ్యుడీషియరీ ఎలా డీల్ చేసింది? కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ఈ లీగల్ బ్యాటిల్ చివరికి ఒక అద్భుతమైన సొల్యూషన్కి దారితీసింది. ఆ జర్నీ ఎలా సాగిందో ఓసారి చూద్దాం. ఈ టైంలైన్లో కోర్ట్ ఆలోచనా విధానం ఎలా మారుతూ వచ్చిందో గమనించవచ్చు. మొదట్లో 1951లో రైట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. కానీ కేశవనంద భారతి, మినర్వా మిల్స్ లాంటి ల్యాండ్ మార్క్ కేసుల తర్వాత కోర్టుకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే, ఈ రైట్స్, ప్రిన్సిపల్స్ అనేవి శత్రువులు కాదు, ఒకే బండికున్న 2 చక్రాల లాంటివి. చూసారా, ఈ ఒక్క స్టేట్మెంట్తో మొత్తం పజిల్ సాల్వ్ అయిపోయింది. అసలు విషయమేంటంటే, వ్యక్తి స్వేచ్ఛ లేకుండా సమాజం బాగుపడదు, అలాగని సమాజ శ్రేయస్సు లేకుండా వ్యక్తి స్వేచ్ఛకి అర్థం లేదు. ఈ 2 కలిస్తేనే మన రాజ్యాంగం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సరే, ఈ రాజ్యాంగ రహస్యాన్నైతే ఛేదించాం, బానే ఉంది. కానీ అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్ని ఎందుకు పెట్టారు? దీని వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి? దీని ఇంపార్టెన్స్ చాలా పెద్దది. చూడండి, ఇది ప్రభుత్వాలకి పెద్ద పెద్ద లక్ష్యాలైతే ఇస్తుంది, కాని వాటన్నింటినీ ఒకే రోజులో సాధించేయమని చెప్పదు. దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి మెల్లమెల్లగా స్టడీగా మార్పు తీసుకురావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అన్నిటికంగా ముఖ్యంగా ఒక వెల్ఫేర్ స్టేట్కి కావాల్సిన ఫిలాసఫీని ఇదందిస్తుందన్నమాట. అంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్టికల్ 37 అనేది ప్రభుత్వాలకు ఒక నైతిక బాధ్యత, ఒక పొలిటికల్ ప్రామిస్. ఇది చట్టం కన్నా గొప్పది, ఎందుకంటే ఇది మన దేశం యొక్క అంతరాత్మకు అద్దం పడుతుంది. కాబట్టి ఆర్టికల్ 37 ప్రభుత్వానికి దారి చూపిస్తుంది, ఓకే. కాని ప్రభుత్వం ఆదారిలోనే నడిచేలా చూడటంలో పౌరుల పాత్ర ఏంటి? కోర్టులు కాదు. మరి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా, ప్రజాభిప్రాయం ద్వారా ఈ సూత్రాలను అమలు చేయించాల్సిన బాధ్యత ఎవరిది అనే ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.